ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన గురించి చెప్పాలంటే అసలు నేను చెప్పడం కంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తను ప్రతి తెలుగు హీరో ఎవరైతే ఉన్నారో టాప్ యాక్టర్స్ అందరితో కూడాను యాక్ట్ చేశారు. సో మ్యామ్ మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేయడం జరిగింది బోలా శంకర్లో. సో బోలా శంకర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కాదు, చిరంజీవి గారి సినిమాలో ఒక సీన్లో యాక్ట్ చేయడం అంటే బెటర్. అది సో మ్యామ్ చెప్పండి, మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మూవీస్ అంటే ఇట్స్ లైక్ 14 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. మీ పుట్టి పెరిగిందంటే ఇక్కడ నేటివ్? అంటే పెరగడం అంటే అంత లైక్ యాజ్ నాకు 17 yearsకి మ్యారేజ్ అయింది. చాలా చిన్నప్పుడు. నేను ఒక ఆఫ్టర్ దాట్ మీరు ఒక మోటివేషన్ స్పీకర్గా బాగా చదువుకున్నారు. సో హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఈ రోజుల్లో కెరియర్ అంటే ఒక 25-26 yearsకి ఒక కెరియర్ ఆలోచిస్తున్నారు. సో నేను కూడా అలాగే నా పిల్లలు పుట్టిన తర్వాత. సో మ్యామ్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి మూవీ? పేరు తెచ్చింది అని అంటే ఇంకా రేస్ గుర్రంలో ఈగ తినడం వాట్. మీరు ఉండాల్సిన చోట రీప్లేస్ చేసింది సినిమా ఏదైనా ఒక పేరు? జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో నేను. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో మ్యామ్? నాని గారు. ఓకే, వాట్ ద స్పెషల్ థింగ్ విచ్ యూ లైక్ ఇన్ హిమ్? నాని చాలా ఏదో. సో మోటివేషనల్ స్పీకర్ అన్నారు కాబట్టి దీని గురించి ఒక 2 questions. సో యూత్, సో ఫస్ట్ బాయ్స్ గురించి చెప్పండి మ్యామ్. సో యూత్ ఎలా ఉండాలి ఏంటి అసలు? ఎలా ఉండాలో చెప్తా, వింటారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తన గురించి చెప్పాలంటే అసలు నేను చెప్పడం కంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. తను ప్రతి తెలుగు హీరో ఎవరైతే ఉన్నారో టాప్ యాక్టర్స్ అందరితో కూడాను యాక్ట్ చేశారు. ఒక మదర్గా, అట్లాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లాగే స్టార్మాలో ప్రసారం అయ్యేటువంటి గుప్పెడంత మనసు సీరియల్లో కూడా తను ఒక మంచి పాత్ర అయితే చేయడం జరిగింది. సో ఈరోజు మనతో మిర్చి మాధవి గారు ఉన్నారు. సో తన మాటల్లో తన కెరియర్ ఎలా ఉంది, తన మూవీ కెరియర్ గురించి అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో రీసెంట్గా బోలా శంకర్లో కూడా తను యాక్ట్ చేశారు చిరంజీవి గారితో. సో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, నేను బాగున్నాను. యా మ్యామ్, సో చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ టుడే ఇన్ అవర్ ఆఫీస్. యా, ఆఫ్టర్ సో మెనీ కాల్స్ అండ్ మనం చాలా రోజుల నుంచి నడుస్తూ ఉండింది. యా, సో మ్యామ్ చెప్పండి, సో ఎలా ఉంది మీ జర్నీ ఇప్పుడు? జర్నీ మళ్ళీ ఏదో ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడుతున్నా కాబట్టి ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్. సో మ్యామ్ మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేయడం జరిగింది బోలా శంకర్లో. సో బోలా శంకర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కాదు, చిరంజీవి గారి సినిమాలో ఒక సీన్లో యాక్ట్ చేయడం అంటే బెటర్. అది కరెక్షన్. అంత పెద్ద ఆర్టిస్ట్ దగ్గర మనం ఆ సినిమాలో చిన్న ఇంత కనిపించిన చాలు. ఓకే. సో చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. నాతో ఏం డైలాగ్స్ చిరంజీవి గారికి లేవు, బట్ అలా ఒక 2 సీన్స్లో 3 సీన్స్లో కనిపిస్తాను. ఓకే, మాట్లాడారా చిరంజీవి గారితో? మాట్లాడంటే నమస్కారం సార్ అంటే నమస్తే అని చెప్పారు, అంతే. ఓకే, ఫైన్ మ్యామ్. సో మ్యామ్ చెప్పండి, మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? మూవీస్ అంటే ఇట్స్ లైక్ 14 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, అండ్ ఇట్ వెంట్ ఆన్ అలా వన్ బై వన్ అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఇంకా ఇదే మిర్చి నా ఇంటి పేరు అయిపోయింది. అంటే ఇట్స్ బికమ్ సో మచ్ అ పార్ట్ ఆఫ్ మీ అసలు మూవీస్. ట్రూ. సో మిర్చి మీకు మంచి బ్రేక్ అని చెప్పాలి. యా యా. సో మీ పుట్టి పెరిగిందంతా ఇక్కడ మేము నేటివ్? గుంటూరు. అంటే పెరగడం అంటే అంత లైక్ యాజ్ నాకు 17 yearsకి మ్యారేజ్ అయింది. చాలా చిన్నప్పుడు. నేను ఒక 14 years ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేసాము. ఆంధ్ర సైడ్ చైల్డ్హుడ్ అంతా ఆంధ్ర. మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. సో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, కొండేపి, మార్టూర్, హైదరాబాద్. సో ఆ ప్లేసెస్ లో నా ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి.
సో 17 years కే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ తర్వాత చేసుకోవడం కాదు, చేశారు. తేడా ఉంది. ఆఫ్టర్ దాట్ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ గా చాలా చదువుకున్నారు. సో హౌ ఇట్ హ్యాపెండ్ అండ్ ఆల్? అంటే అంతే కదా, ఎవరికన్నా ఈ రోజుల్లో కెరియర్ అంటే ఒక 25-26 years కి ఒక కెరియర్ ఆలోచిస్తారు. సో నేను కూడా అలాగే నా పిల్లలు పుట్టిన తర్వాత పాత్ డిసైడ్ చేసుకొని ఎందులో నా స్ట్రెంగ్త్ ఉందో నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఒక 30 years కి నాకు అర్థమైంది అసలు లైఫ్ ఏంటి. ఆ మెచ్యూరిటీ కొంచెం ఇంకా అలా వస్తూ నేను లైక్ అదే 14 years అయింది నాకు. అంటే 30 years నుంచి మీరు స్టార్ట్ చేశారంటారు. సో గ్రేట్ మ్యామ్. సో చెప్పండి, మీ ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఎక్కడ? అంటే ఏదైనా ఏదంటారు చూడండి, ఇఫ్ యూఆర్ డెస్టైన్డ్ విల్ గో దేర్ అన్నట్టు ఎక్కడెక్కడ వెళ్ళాలో అలా అలా వెళ్ళి ఆ గ్యాప్స్ అలా ఫిల్ అయ్యాయి. ఒక ఇన్స్టిట్యూట్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక డాన్స్ మాస్టర్, ఐ థింక్ చాలా సార్లు చెప్పాను నేను ఇది, అతను మేము డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నాకు వాజ్ అవుట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. అయితే నేను ఒక జస్ట్ డయల్ నుంచి ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ని పిలిచి ఆ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అతనితోనే డాన్స్ కంపోజ్ చేయడానికి వి వర్క్ టుగెదర్ ఫర్ 1 week ఆర్ సంథింగ్. ఓకే. అప్పుడు తను అంటే ఐఎమ్ డాన్సర్ యాజ్ వెల్, నేను కూచిపూడి నేర్చుకున్నాను. ఓ డాన్సర్, సింగర్, యాక్టర్, మోటివేషనల్ స్పీకర్. ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నప్పుడు యానివర్సరీకి సెలబ్రేషన్స్ అప్పుడు వీ హ్యాడ్ అరౌండ్ 40 participants డాన్స్ చేయడం కోసం వాళ్ళ పేర్లు ఇచ్చారనమాట. సో అవన్నీ నేనేదో చేసేద్దాము, నేను కూడా డాన్సర్ కదా అని చెప్పి అనుకుంటే ఒక 4 songs తర్వాత నాకు అవే స్టెప్స్ వస్తున్నాయి, ఇంకా ఐ కుడెంట్ క్రియేట్ మచ్. సో ఇంకా అప్పుడు జస్ట్ డయల్ లో చూసి ఒక తను పిలిస్తే ఆయన వచ్చి మాకు 1 week జర్నీ ఉండింది ఆ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం. మేము అంతా స్టెప్స్ కలిసి వర్క్ చేసాము. అప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీరు మూవీస్, అతను మూవీ ఫీల్డ్ కి సంబంధించిన మీరు మూవీస్ చేయొచ్చు కదా అంటే, నాకు మూవీస్ ఎవరు, అదే అసలు ఆలోచించని సబ్జెక్ట్ అనమాట. మూవీస్ 30s లో ఎవరు ఇస్తారు అంటే, లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి ఇప్పుడే ఇది ఉంటుంది అంటే, ఆయన చెప్పిన 1 year తర్వాత నేను వెళ్ళి ఫొటోస్ 1 year తర్వాత వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత అప్పుడు కూడా ఒక 4 days సెలవులు వచ్చాయి. సర్లే ఈ సెలవుల్లో అది అతను చెప్పారు కదా మనం ట్రై చేద్దామని చెప్పి అమీర్పేటలో ఒక ఫోటో స్టూడియో ఉంటే అక్కడికి వెళ్ళి 1 day ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ డే ప్రింట్స్ తీసుకొని అదే రోజు ఆయన ఒక స్కూటర్ లో నేను ఒక నా స్కూటీలో తిరిగేదాన్ని, ఎప్పుడు 2-wheeler లో వెళ్ళి ఫస్ట్ వెళ్ళింది ఏంటంటే, అప్పుడు కృష్ణ గారి సిస్టర్ ఒక సీరియల్ తీశారు, అది ఆఫీస్ ఇప్పుడు లేదు అంటే అని చెప్పారు. మేము వెళ్తే ఆ పక్కనే ఆర్కా వాళ్ళ ఆఫీస్ ఉండింది. అక్కడ వెళ్ళి ఫొటోస్ ఇచ్చి నేను ఆర్టిస్ట్ అని అంటే, ఏం చేశారు అని అడిగారు. చేయలేదు, చేస్తాను అని చెప్పారు. తర్వాత సూపర్ గుడ్ మూవీస్కి వెళ్తుంటే ఫోన్ వచ్చింది ఆర్కా వాళ్ళ నుంచి, మీరు సెలెక్టెడ్, మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు. అమేజింగ్. లైక్ అంటే నాకు అది తెలియదు అంత, ఓ వావ్ అని కూడా నాకు తెలియదు అనమాట. ఓకే నాకు తెలియదు అని అంటే, మేము 750 ఇస్తాం మీకు అని అంటే, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ 750 per day. నేను అనుకున్నా వావ్ 750 into 30 అంటే అది 2-3 రోజులు షూటింగ్ ఉంటుందని ఐడియా లేదు కదా. ఐ థాట్ 750 అంటే నేను ఇంటూ 1 month ఇట్లా క్యాల్కులేట్ చేసుకున్నాను. అది 22,500 సంథింగ్. అబ్బా ఎంత డబ్బులు, ఓకే అని చెప్పాను. తర్వాత అర్థమైంది అంటే తెలియనప్పుడు విషయం అనమాట. సో ఆర్కా మీడియాలో త్రిశూలం చేశాను. ఆ తర్వాత నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఏదన్నా కానీ ఒక విషయం తీసుకుంటే దాని ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. ఒక ఆడిషన్ కాల్ వస్తే సిన్సియర్గా వెళ్ళిపోయేదాన్ని. దట్ ఈస్ వాట్ గేవ్ మీ మూవీస్. అంటే చాలా మందికి ఏంటంటే అబ్బాయి ఎవరు వెళ్తారు అని ఉండొచ్చు. ఈ రోజు కూడా ఎక్కడైనా కాల్ వస్తే నేను ఐ విల్ గో, ఐ విల్ షో అప్, ఐ విల్ సే, డీల్ క్లోజ్ చేసుకుని వస్తాను అనమాట. అంటే డీల్ అంటే ఐ మీన్ అదే ప్రాజెక్ట్ తెచ్చుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి.